వెల్కమ్ టు మై ఛానల్ అండి. భారతం చేతి వంటకి స్వాగతం. లడ్డు చేసుకుందాం అండి, షుగర్ లడ్డు చేసుకుందాం. ఇదిగోండి, ఈ గిన్నెడు శనగపిండి తీసుకున్నాను. దీన్ని కలిపి చూపిస్తాను. ఇదే గిన్నె పంచదార తీసుకున్నాం అండి, పాకానికి చూపిస్తాను. గిన్నెడు శనగపిండి తీసుకున్నాండి, ఇదే గిన్నెడు పంచదార తీసుకున్నాం. పంచదారకు నానబెట్టుకున్నాం. దీనిలో 30 గ్లాసు వాటర్ పోసుకొని నానబెట్టుకున్నామండి. గడ్డలు లేకుండా కలుపుకోవాలండి దీన్ని. చూడండి, ఇలా కలుపుకోవాలి. గడ్డలు అయితే లేచిస్తారా? మీకు బూందీ ఎలా తీసుకోవాలని కూడా ఒకసారి నేను చూపిస్తాను, చూడండి. సౌండ్ వస్తుంది, ఇదే శబ్దం అండి. మీకు అయిపోయినట్టు లెక్క. లడ్డు ఉంది, అది అయిపోయింది. సరే, ఎలా బాల్స్గా గుండీలాగా ఎలా వచ్చిందో నీట్గా. చాలా టేస్టీగా బాగుంటుందండి. పంచదార పాకం పొయ్యి మీద పెట్టుకున్నామండి. ఇదిగోండి పంచదార కడిగాక పాకం మీకు చూపిస్తాను. ఇప్పుడు గట్టి పాకం కాకుండా లేతగా మెత్తగా బ్లడ్ చూసుకుండేటట్లు మెత్తగా లేత పాకం చేసి చూపిస్తాను మీకు. ఇంకో రోజు గట్టిగా ఎలా తీసుకోవాలని గట్టి పాకం చూపిస్తాను. జీడిపప్పు కిస్మిస్ వేయించి పెట్టాను. యాలక్ పౌడర్ బూందీలో పోస్తున్నాను. మీ ఇష్టం. ఇది పచ్చికర్పూరం అండి, ఎంత కొంచెం వేసుకోవాలి. పౌడర్ వచ్చేసి పాకం దగ్గరకు వస్తుంది, అందుకని మీకు చూపిస్తున్నానండి. యాలకుల పొడి మీద పెట్టుకున్నాను. పాకంలో పోసుకొని తిప్పుకొని లడ్డు చేసుకోవాలి. మీకు చూపిస్తాను. తీగ పాకం చూపిస్తాను. ఇంకా రాలేదు, తీగలాగా రాలేదు, విడిపోతుంది. తీగ రావాలి కొంచెం కొంచెం. ఇదిగోండి, ఇట్లా తీగ పాకం రావాలి. ఇలా ఇలా తీగలాగా. ఇంకా మీకు గట్టిగా కొంచెం లడ్డు ఇంకా స్ట్రాంగ్ రావాలంటే ఇంకొంచెం తీగ తీసుకోండి. నేను లైట్గా తీస్తున్నాను. ఇంకా మీకు గట్టిగా రావాలి లడ్డు, ఇంకా షుగర్ ఎక్కువ మాకు కావాలి, స్వీట్ కావాలనుకుంటే ఇంకొంచెం తీగ తీసుకోవాలి. ఇట్లా చాలు. కొంచెం లేదు మాకు పాకంతో చూపించండి, కొంచెం ముద్ద పాకం రావాలి. ఇది ఇట్లా లైట్గా ఉందండి. ఇదిగోండి, ఇదైతే కాస్త లైట్ స్వీట్గా ఉంటుందనండి. కొంచెం తక్కువ పాకం తీస్తుంది, లేకపోతే కొంచెం ముద్ర పాకం తీసుకుంటే చల్లారినాకైనా చుట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ పాకంతో అయితే కొంచెం జ్యూసీగా లడ్డు బాగుంటుంది. తీసుకొని ఇంట్లోంచి తీసుకొని ఇలా ఈ రెండేళ్ళు ఇలా సపోర్ట్ చేసుకోవాలండి దీనికి చుట్టుకోవడానికి. స్వీట్ కూడా ఎక్కువ లేదు చూసుకోండి. పంచదార
ఇంకా మీరు ఎక్కువ ముదురు పాకం తీసుకుంటే ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు, లడ్డు గట్టి కావాలనుకున్న వాళ్ళు, పంచదార ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం గట్టి పాకం తీసుకోవాలి, ముదురు పాకం. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా బాగుంటాయి. క్రిస్మస్ స్పెషల్ అండి మీ అందరికీ. భారతమ్మ చేతి వంటికి సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉన్నాయో మాకు టేస్ట్ మీరు కూడా ట్రై చేసి మాకు చెప్పండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.